ఓం నమో భగవతే రుద్రాయ. భార్యాభర్తల మధ్య సంభోగ దృష్టి గనక పడినట్లయితే ఖచ్చితంగా వారి మధ్య గొడవలు అవ్వడము, అలాగే విడాకుల వరకు కూడా వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ సంభోగ దృష్టి అంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు భార్యాభర్తల పైన ఒక రకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. అంటే వీరు చాలా చక్కగా ఉన్నారు, వీరు అన్యోన్యంగా ఉన్నారు, వీరు ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి, వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు కూడా జరగడం లేదు అనేటటువంటి ఒక నెగిటివ్ దృష్టితో ఆ దంపతులను చూడడం ద్వారా వారి మధ్య సంభోగ దృష్టి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ సంభోగ దృష్టి పడటం అనేటటువంటిది తల్లి ద్వారా కానీ, లేదా అత్త ద్వారా కానీ, లేదా ఎవరైనా మూడవ వ్యక్తి స్ట్రేంజర్ కానీ, సన్నిహితుడు కానీ, కుటుంబ సభ్యులలో ఎవరైనా కానీ వారిపైన ఆ దృష్టి అనేటటువంటిది పడుతూ ఉంటుంది. ఇలా పడినప్పుడు వారి మధ్య గొడవలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. తద్వారా వారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటటువంటివి పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తద్వారా వారి మధ్య గొడవలు జరగడము, తత తదనంతరం విడాకుల వరకు వెళ్ళడము కూడా జరుగుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి విషయాలను చర్చించుకున్నా సరే మూడవ వ్యక్తికి తెలియకుండా ఉండే విధంగా ఉండమని మన పూర్వీకులంతా కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యలతో ఎక్కువగా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, సంభోగ దృష్టి ఏ దంపతుల పైన పడి ఉంటుందో వారు ఖచ్చితంగా దాంపత్య పాశుపతం అనేటటువంటి పూజా కార్యక్రమాన్ని కనుక నిర్వర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా వారి మధ్య ఉన్నటువంటి ఆ సంభోగ దృష్టి అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం ద్వారా కూడా మనకి ఉన్నటువంటి ఆ సంభోగ దృష్టి దోషమంతా కూడా తొలగిపోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడము కూడా జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ పరిహారాలు ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.